ఖాజాగూడలోని బ్రాహ్మణకుంట ప్రాంతంలో ఆక్రమణల తొలగింపులో హైడ్రా వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు జారీ చేసి 24 గంటల గడవక ముందే కూల్చివేతలు చేపట్టడంపై నిలదీసింది. హైడ్రా కమిషనర్ కు గతంలో దీనిపై స్పష్టంగా చెప్పినా మళ్లీ అదే కొనసాగిస్తున్నారని, ఇలాగైతే మరోసారి కోర్టుకు పిలిపించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఖాజాగూడలోని బ్రాహ్మణకుంట ప్రాంతంలో ఆక్రమణల తొలగింపులో హైడ్రా వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు జారీ చేసి 24 గంటలు గడవక ముందే కూల్చివేతలు చేపట్టడంపై నిలదీసింది. హైడ్రా కమిషనర్ కు గతంలో దీనిపై స్పష్టంగా చెప్పినా మళ్లీ అదే కొనసాగిస్తున్నారని, ఇలాగైతే మరోసారి కోర్టుకు పిలిపించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఖాజాగూడలోని బ్రాహ్మణకుంట ప్రాంతంలో ఆక్రమణల తొలగింపులో హైడ్రా వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు జారీ చేసి 24 గంటలు గడవక ముందే కూల్చివేతలు చేపట్టడంపై నిలదీసింది. హైడ్రా కమిషనర్ కు గతంలో దీనిపై స్పష్టంగా చెప్పినా మళ్లీ అదే కొనసాగిస్తున్నారు. ఇలాగైతే మరోసారి కోర్టుకు పిలిపించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఖాజాగూడలోని బ్రాహ్మణకుంట ప్రాంతంలో ఆక్రమణల తొలగింపులో హైడ్రా వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. నోటీసులు జారీ చేసి 24 గంటలు గడవక ముందే కూల్చివేతలు చేపట్టడంపై నిలదీసింది హైకోర్టు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, మనం చూసుకోవచ్చు ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఈ ప్లేస్ ఖాజాగూడ భగీరథ చెరువు ప్రాంతము. ఈ ప్రాంతంలో నిన్న హైడ్రా అధికారులు ఉదయం వచ్చేసి ఒకసారిగా ఇక్కడ ఉన్న షెడ్లన్నింటిని కూడా పూర్తిగా కూల్చివేయడం జరిగింది. ఇక్కడ ఉంటున్న వారంతా కూడా మహారాష్ట్ర, అదేవిధంగా బీహార్కి చెందిన వలస కూలీలు అయితే ఇక్కడ ఉంటున్నారు. అయితే హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత 24 గంటల సమయంలో మీరు ఖాళీ చేయాలని చెప్పారు. కానీ నోటీసులు సాయంత్రం 3:30 నుంచి 4 గంటల మధ్యలో నోటీసులు ఇచ్చారు. తెల్లవారుజామున 5 గంటలకి ఇక్కడికి చేరుకొని మొత్తం బుల్డోజర్లతో మొత్తం ఇక్కడ ఉన్న వాటన్నిటిని కూడా కూల్చివేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా బిల్డింగ్స్లో పనిచేసే వాళ్ళు, ఇక్కడ కాంట్రాక్ట్ లేబర్గా పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అయితే వీళ్ళంతా ఇక్కడ వచ్చేసి షెడ్లు వేసుకొని ఉంటున్న పరిస్థితి ఉంది. దాదాపు 3 నుంచి 5 సంవత్సరాల నుంచి వీళ్ళంతా ఇక్కడ రెంట్లు చెల్లిస్తూ ఇక్కడ ఉంటున్నారు. అయితే తమ సామాన్లు తీసుకునేందుకు సమయం ఇవ్వండి అని చెప్పేసి అధికారులు కోరారు. కానీ వాళ్ళు ఎక్కడ సమయం ఇవ్వకుండా 24 గంటల సమయం ఇచ్చారు, నోటీసులు ఇచ్చారు. కానీ ఆ 24 గంటలు గడవక ముందే ఇక్కడ ఉన్న ఇళ్ళన్నింటిని కూడా కూల్చివేశారు. వాళ్ళ సామాన్లన్నీ అందులోనే ఉన్నాయి, చిన్నపిల్లలతో సహా వాళ్ళు అక్కడే ఉన్నారు. రాత్రి అంతా కూడా వాళ్ళు ఇక్కడ రోడ్డు మీదనే పడుకున్న పరిస్థితి ఉంది. మనం ఇక్కడ ఉన్న కొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, చెప్పండి, అంటే మీరు అంటే కల్ క్యా హువా? उन लोग अधिकार हैदराबाद आया, आप लोग क्या बोला, आपको नोटिस दिया क्या?
कुछ भी नहीं दिया, नोटिस बिटिस कुछ भी नहीं दिया हम लोगों को। और 4 और 5 दिन का टाइम भी नहीं दिया। आके इमरजेंसी में बुलडोजर लगा दिया। हम लोग सो के उठ भी नहीं रहे अच्छे से। आके पहुँचते पहुँचते सामान भी हम लोगों को निकालने के लिए मजबूर कर दिया। मालूम आके पूरा घर के अंदर ही लगा दे रहे थे कल। हम लोगों को टाइम नहीं दिया तो कैसे करना। अभी रूम नहीं मिली, कुछ भी नहीं मिली, इधर उधर। आपको नोटिस दिया ना हाइड्रा वाला, कितने बजे दिया आपको? नोटिस के बारे में हम लोगों को मालूम नहीं हम लोगों को कब दिया, क्या दिया, हम लोगों को मालूम नहीं। तो कैसे करना बोल के हम लोगों को इमरजेंसी में बुलडोजर लगा दिया रूम में आके। तो इमरजेंसी में इधर उधर हो गए हम लोग। सामान भी अच्छे से समेट नहीं दिया, कुछ भी नहीं दिया। छोटे छोटे बच्चे हैं, ये वो ऐसे। ये पूरा घर पूरा तोड़ दिया ना। आप रात में कैसे सोए? रात में तो हम लोग ठंड में बाहर सोए, रोड के ऊपर सोए, साइड में बगल में होके। अच्छे से नींद भी नहीं, कुछ भी नहीं आई। पूरा हल्ला हल्ला, कैसे सोना कैसे नहीं। ठंड ठंड हवा चल रही थी, ओढ़ने को भी कुछ भी नहीं। पूरा सामान इधर उधर हो गया हम लोगों का। हम लोगों को थोड़े हेल्प करे तो अच्छा होता बोल के हम लोग कल भी न्यूज़ में दिया, लेकिन पता नहीं कल का क्या होगा। आज भी बोल रहे क्या होता क्या नहीं मालूम नहीं। लेकिन थोड़ा हम लोगों को हेल्प चाहिए आप लोगों से, इतनी विनंती है तुम लोगों से बस। మొత్తంగా చూసుకుంటే ఇక్కడ చాలా మంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఆ చిన్నారులంతా కూడా ఇక్కడే రాత్రంతా ఈ కూల్చివేసిన ప్రాంతంలోనే నిద్రపోతున్న పరిస్థితి అయితే కనిపించింది. ప్రధానంగా ఏంటంటే దీనికి సంబంధించి కాజాగూడ హైడ్రా కూల్చివేతలకు సంబంధించేసి నిన్న హైకోర్టులో ఒక లంచ్ మోషన్ పిటిషన్ బాధితుల తరఫున పిటిషన్ వేయడం జరిగింది. దీనిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానంగా ఏంటంటే హైడ్రా నోటీసులు ఇచ్చింది, 24 గంటల సమయం ఇచ్చింది. అయినప్పటికీ సమయం 24 గంటలు ఉన్నప్పటికీ అంత తొందరగా వచ్చి అక్కడ ఉన్న పేదవాళ్ళ ఇల్లు ఎలా కూల్చివేస్తారు? నోటీసులు 24 గంటల సమయం సరిపోతుందా? అక్కడ ఉన్న బాధితుల వర్షం తీసుకోకుండా మీరు ఎలా కూల్చివేస్తారని చెప్పేసి హైడ్రాకు సంబంధించిన కమిషనర్కి పై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే హైడ్రాకు సంబంధించేసి హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుడు కూడా మేము వార్నింగ్ ఇచ్చాము. అయినప్పటికీ హైడ్రా అధికారుల తీరు మారడం లేదు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వర్షం తీసుకోండి. మీరు కూల్చివేతల నోటీసులు ఇచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన వర్షం తీసుకున్న తర్వాత కూల్చివేతలు చేపట్టండి, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. మరోవైపు ఈ భగీరథ చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్ జోన్ అనేది మీరు ఎక్కడైనా రికార్డ్ చేసి పెట్టారా? అంటే వాళ్ళ జోన్లకు సంబంధించేసి ఐడెంటిఫికేషన్ ఏమైనా చేశారా లేదా? అలా చేయకుండా ఎఫ్టీఎల్ జోన్ అనేది ఎక్కడ వరకు ఉందనేది మీరు చెప్పకుండా వచ్చేసి అమాంతం ఎలా కూల్చివేస్తారు? వాళ్ళంతా ఎక్కడికి పోవాలని చెప్పేసి హైకోర్టు ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు దీనిపై హైడ్రా అధికారులు మాత్రం ఇది ఎఫ్టీఎల్ జోన్ అని చెప్పేసి మేము గతంలోనే చెప్పామని చెప్పి హైడ్రా అధికారులు చెప్తున్నప్పటికీ ఈ కూల్చివేతల విషయంలో మాత్రం హైడ్రా అధికారులు కొంత తొందరపాటుగా వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. దీనిపై హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా రోడ్డుపై నిద్రిస్తున్నారు. అంటే వీళ్ళంతా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు, వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ పొట్టకుట్టి కోసం వచ్చిన వాళ్ళే చూసుకోవచ్చు. మనం ఈ విజువల్స్లో చూసుకోవచ్చు. వీళ్ళంతా రాత్రి అంతా కూడా ఈ ఇళ్ళని కూల్చివేయడంతో, ఈ షెడ్లు మొత్తం కూల్చివేయడంతో ఇక్కడ రోడ్డుపై నిద్రిస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. ఈ వ్యవహారానికి సంబంధించేసి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో హైడ్రా ఇకపైనైనా కూల్చివేతల సమయంలో కొంత బాధితుల వర్షం తీసుకుంటుందో లేదో అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. మనతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సరే భయ్యా, कल क्या हुआ? आपको नोटिस दिया क्या? कल परसों नोटिस दिया था 4 बजे को। सुबह 24 घंटा टाइम दिया, उसके बाद में सुबह 8-9 बजे आके तोड़ना शुरू कर दिया अचानक। ये आप लोग कल ये पूरा टूट दिया ना, उसके बाद आप रात में गए कहाँ पे सोया? रोड पे सोया रात को, इधर ही पूरा सामान लगाया। आप लोग वो हाइड्रा वाला है ना, उसको क्या कुछ रिक्वेस्ट किया टाइम दे हमें खाली कर सकते हैं बोल के? नोटिस दिया देने आया था, उनको ही रिक्वेस्ट किया सर 24 घंटा का टाइम में हम लोग कैसा खाली करेंगे बोल के उसको बोला, तो नहीं वो गवर्नमेंट का लैंड है खाली करना पड़ता बोल के चला गया। अभी आप लोग क्या सोच रहे हैं? यहाँ पे रहना है या बाहर? देख रहे हैं जिधर मिल रहा है उधर चले जा रहे हैं आदमी लोग। अब इधर टूट गया किधर आएगा आदमी? మొత్తంగా చూసుకుంటే బాధితులంతా కూడా ఇక్కడ అంటే రాత్రి మొత్తం కూడా ఇక్కడ చల్లోనే పడుకున్నామని చెప్పేసి ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి చూద్దామన్నా కూడా ఎక్కడ చేతిలో చిల్లిగా లేని పరిస్థితి ఉందని చెప్పేసి వీళ్ళంతా బాధితులంతా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇకనైనా అంటే ఈ కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా కూల్చివేతల విషయంలో ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఏదైతే కూల్చివేతల సమయంలో నోటీసులు ఇస్తారో ఆ నోటీసులకు సంబంధించేసి సమయం ఇవ్వాలి, సమయం ఇచ్చేసి మా సామాన్లు తీసుకునేందుకు గడువు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. నిన్న అధికారులు కూడా అదే కోరాము, కానీ వాళ్ళు ఎక్కడ కనికరం చూపించకుండా మొత్తం బుల్డోజర్లు తీసుకొచ్చేసి మొత్తం కూల్చివేయడంతో మేము వేసుకున్న తాత్కాలిక షెడ్లన్నీ కూడా
పోయాయి, దానివల్ల మాకు చాలా నష్టం వచ్చింది. ఇప్పుడు మేము ఎక్కడికైనా వెళ్ళి ఉండాలన్నా కూడా ఉండే పరిస్థితి లేదని చెప్పేసి బాధితులంతా వాపోతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కాజాగూడ వ్యవహారంలో హైడ్రా అధికారులు కొంత తొందరపాటుగా వ్యవహరించారు. దీనిపై హైకోర్టు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు, దుందుడుకు చర్యలు మానుకోకపోతే హైడ్రా కమిషనర్ను మరోసారి హైకోర్టుకు పిలవాల్సి వస్తుందని చెప్పేసి కూడా హైకోర్టు నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే కాజాగూడ వ్యవహారంలో హైడ్రా అధికారుల తీరును హైకోర్టు తప్పు పట్టింది. ఇకనైనా అధికారులు మారాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.